మర్చిపోలేని రోజు. మీ అందరికీ తెలిసిందే, తెలుగుదేశంలో కీలకంగా పనిచేసిన వ్యక్తులు ఎవరంటే మేమే. అది అందరికి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మమ్మల్ని తీవ్రవాదులు అంటారు. అంటే మేము తీవ్రవాదులు అంటే వాళ్ళని కాదు, తెలుగుదేశం తీవ్రవాదులు అంటారు. ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమే. అలాంటిది ఈరోజు జగనన్న సిద్ధానికి రావాల్సి వచ్చింది. అలాంటిది అంటే చంద్రబాబు నాయుడు అలాంటి ఒక తెలుగుదేశం ఈరోజు అజితారావు అనే వ్యక్తి ఒక మహిళ ఎస్సీ, అదే అగ్రవర్ణాలు అయితే సీట్లు మారుస్తారు, 2 సార్లు పోటీ చేస్తే వాడు డిబేట్ చేయగా అసలు అదే ఒక మహిళ ఎస్సీ వాళ్ళు అడిగే వాళ్ళు తిక్కేవారనే కదా ఈరోజు ఆమె ఇంత చిన్న చూపు చూసి ఈరోజు నియోజకవర్గ రాష్ట్ర స్థాయిలో ఒక మహిళకి నష్టపోయి అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈరోజు అజితారావు తరఫున మేము అజితారావు వర్గం తెలుగుదేశం నుండి ఆమెకు నష్టం జరిగింది. అదే నష్టం మళ్ళీ మాకు సరైన గ్యారెంటీ ఉంది. అన్ని కోట్లు ఆర్థికంగా మానసికంగా ఎంతో నష్టపోయి ఉన్నారు. అది అజితారావు నష్టాన్ని మేము పూర్తి చేయడానికి చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జగన్ ప్రభుత్వాన్ని మేము ఆకర్షించి మద్దతు ఇచ్చి కాబోయే ఎమ్మెల్యే ఖచ్చితంగా అవుతారు. 50,000 మెజార్టీ మాది. రేపు భారీ బహిరంగ సభ అజితారావు వర్గం నుంచి మాదేదో చూపించి అజితారావుకి మా ద్వారా చంద్రబాబు నాయుడు తెలియజేస్తాం. తెలుగుదేశంని బద్దలు కొట్టబోతున్న ఎర్రగొండపాలెంలో అది జై జగన్, తాడిపత్రి చంద్రశేఖర్ నాయకత్వం, తాడిపత్రి చంద్రశేఖర్ గారి నాయకత్వం. ప్రాణాలైనా అర్పిస్తాం, నమ్మకంగా ఉంటాం. చివరికి ఆమెకి కన్నీళ్లు మిగిల్చారు చంద్రబాబు నాయుడు. శాపంగా మారబోతున్నాయి. మేము స్టార్టింగ్ తో చేరాము. మా ఎన్ని ఓట్లు అయింది, రాబోయేది ఎన్ని ఓట్లు అయింది, 5 మండలాల చైతన్య వర్గం ఆమె చెప్పకపోయినా 10,000 వేయడానికి రెడీ ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆమె 2-3 రోజుల్లో ఆమె వచ్చి ప్రతి ఒక్కరు అధికార వర్గం అనే వాళ్ళు ఎవరైనా సరే వైసీపీకి ఓటేసి గెలిపించుకోవాలని ఆమె చెప్తుంది. ఆమె పోటీ చేసిన కాంచి ఆమె గుణంగానే కోటేశ్వరరావు గుణంగానే చూసాము. అదే విధంగా ఇవాళ మళ్ళా తాడిపత్రి చంద్రశేఖర్ ఒక 5 నిమిషాలు మాట్లాడాను మాతోటి. ఆయన్ని మళ్ళా మేము చూసుకుంటున్నాము. తాడిపత్రి చంద్రశేఖర్ ఈ నియోజకవర్గంలో ఉన్నంత వరకు మేము ఏదైనా పోవాల్సిన అవసరం కూడా లేదు. 5 మండలాల నుంచి అయితే చేరుతున్నారు. రోజుకి ప్రతి ఒక్క మండలంలో ఎంతగానో చేరుస్తాం. లాస్ట్ లో ఫైనల్ గా భారీ జరుగుతుంది. తెలుగుదేశంలో కీలకంగా పనిచేసిన వ్యక్తులు ఎవరంటే మేమే. అది అందరికి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. మమ్మల్ని తీవ్రవాదులు అంటారు. అంటే మేము తీవ్రవాదులు అంటే వాళ్ళని కాదు, తెలుగుదేశం తీవ్రవాదులు అంటారు. ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమే. అలాంటిది ఈరోజు జగనన్న సిద్ధానికి రావాల్సి వచ్చింది. అలాంటి అంటే చంద్రబాబు నాయుడు అలాంటి ఒక తెలుగుదేశం ఈరోజు అజితారావు అనే వ్యక్తి ఒక మహిళ ఎస్సీ, అదే అగ్రవర్ణాలు అయితే సీట్లు మారుస్తారు, 2 సార్లు పోటీ చేస్తే వాడు డిబేట్ చేయగా అసలు అదే ఒక మహిళ ఎస్సీ వాళ్ళని అడిగే వాళ్ళు తిక్కేవారనే కదా ఈరోజు ఆమె ఇంత చిన్న చూపు చూసి ఈరోజు ఈరోజు రాష్ట్ర స్థాయిలో ఒక మహిళకి నష్టపోయి అందరికీ తెలిసిన విషయమే. అదేవిధంగా ఈరోజు అజితారావు తరఫున మేము అజితారావు వర్గం తెలుగుదేశం నుండి ఆమెకు నష్టం జరిగింది. అదే నష్టం మళ్ళీ మాకు జరగదని గ్యారెంటీ ఉంది. అన్ని కోట్లు ఆర్థికంగా మానసికంగా ఎంతో నష్టపోయి ఉన్నారు. అది అజితారావు నష్టాన్ని మేము పూర్తి చేయడానికి సార్ చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో జగన్ ప్రభుత్వానికి ఆకర్షించి మద్దతు ఇచ్చి ఖచ్చితంగా అవుతారు. 50,000 మెజార్టీ మాది. రేపు భారీ బహిరంగ సభ అజితారావు వర్గం నుంచి మా ద్వారా చంద్రబాబు నాయుడు తెలియజేస్తాం. తెలుగుదేశంని బద్దలు కొట్టబోతున్న ఎర్రగొండపాలెంలో జై జగన్, జై జగన్, తాడిపత్రి చంద్రశేఖర్ నాయకత్వం. తెలుగుదేశం పార్టీలో పని చేయాలంటే ముందుగా గుర్తొచ్చే పేర్లు నాకు తెలుసు సుందరన్నది, నాది అటువంటిగా పని చేస్తున్న మాకు సరైన విలువలు గౌరవాలు లేవు. మాకే కాదు, పెద్ద నాయకులకు కూడా విలువలు గౌరవాలు లేవు. విలువలు గౌరవాలు లేని చోట్ల పని చేయలేము, ఉండలేము అని తలపించి వైఎస్ఆర్ పార్టీ జగన్ గారికి, తాడిపత్రి చంద్రశేఖర్ గారి మంచి మనసుకి ముందు, ఆయన వ్యక్తిత్వానికి ముందు సెల్యూట్ చేస్తూ ఆయన వ్యక్తిత్వం
మాకు ఒక 5 నిమిషాలు మాట్లాడారు ఈరోజు. ఆయన వ్యక్తిత్వం మాకు నచ్చి ఆయనకు ఆకర్షితమయ్యి తాడిపత్రి చంద్రశేఖర్ గారు అన్న ఆధ్వర్యంలో పనిచేయాలని చెప్పేసి మంచి మనిషిని గెలిపించి మంచి ప్రాంతం మన ఎర్రగొండపాలెం ప్రాంతం అభివృద్ధి దిశగా వెళ్ళాలని చెప్పేసి ఈ నిర్ణయం తీసుకున్నాము. గతంలో ఆడగొట్టులైనటువంటి అజితారావు గారిని తెలుగుదేశం పార్టీ నాయకులే ఇక్కడ వేధించిన సందర్భాలు ఉన్నాయి. ఆ సందర్భాలను గుర్తు తెచ్చుకొని ఇది సదవకాశం మంచి వేదిక అవుతుందని చెప్పేసి మాకందరికి మేము ఎదగడానికి మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళందరినీ మేము మేలు చేసుకోవడానికి ఇది మంచి వేదిక అవుతుందని అన్నగారి మీద గట్టి నమ్మకం ఉంచి ఇక్కడికి రావడం జరిగింది. అన్న మేము మాటిస్తున్నాం. మేమంతా 10 సంవత్సరాలు ఓడిపోయి అధికారం లేక అజితారావు గారు ఎన్ని బాధలు పడ్డా ఆమె వెంటే ఉన్నాం మేము. అలాగనే మీతో నమ్మకంగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇక ఎప్పుడు ఎర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ గెలవకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.